करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। लीलोज्जीवित कामे रामे शंकर सक्ते त्वत्पादार्चन सक्तं भक्तं मां कुरु शक्तं। మాం కురు శక్తం. అమ్మా నన్ను సమర్థుడిగా చెయ్యమ్మా అంటున్నారు ఇక్కడ. ఇది అడిగితే చాలు. మనల్ని సర్వసమర్థులుగా చేయమని అమ్మని ప్రార్థించాలి. ఇక్కడ ఏదైనా చెయ్యగలిగేటువంటి శక్తికి సమర్థత అని పేరు. శక్తిమంతుడిగా అవ్వాలి మనం. శక్తినిమ్మని అడిగితే చాలు ఆ పరాశక్తిని. ఆ శక్తి ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. సృష్టిలో దేన్నైనా సాధించగలడం, జరుగుతున్న పరిణామాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా కావాలి ఇక్కడ. కానీ ఏదైనా శక్తియే. జ్ఞానము కూడా శక్తే, మోక్షము కూడా శక్తే. అందుకు లౌకికమైన విషయములు సంపాదించాలన్న శక్తి కావాలి, సుఖదుఖాలని నిగ్రహించుకుంటూ వెళ్ళాలన్న శక్తి కావాలి, జ్ఞానాన్ని పొందాలన్నా, ఇంద్రియాలను నిగ్రహించాలన్నా, మనస్సుని పట్టుదలతో పట్టి నిలపాలన్న శక్తి కావాలి. అలాంటి శక్తిని ఇవ్వమ్మా, నన్ను సమర్థుణ్ణి చెయ్యు. అందుకు మాం కురు శక్తం. అయితే అమ్మవారి శక్తి ఇవ్వాలంటే మనకు అర్హత ఉండాలి. ఇది తెలుసుకోవాలి. అడగడానికి అందరూ సిద్ధమే, కానీ అర్హత కొందరికి మాత్రమే ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇవ్వడానికి అమ్మవారి సిద్ధమైతే అడగడానికి ప్రతివాడు సిద్ధమైపోతాడు. కానీ ఆ తల్లి అర్హతలు చూసి ఇస్తుంది. నన్ను శక్తిమంతుని చేయని అడగాలంటే అర్హతలు రెండు ఉండాలి. ఒకటి సక్త, ఇంకోటి భక్త. రెండు విషయాలు చెప్పారు ఇక్కడ. త్వత్పాదార్చన సక్తం. సక్తం అంటే ఆసక్తి, ప్రీతి అని అర్థం. ఇక్కడ నాకున్న ప్రీతి ఏమిటంటే త్వత్పాదార్చన సక్తం. నీ పాదాలను అర్చించడంపై ప్రీతి కలిగిన భక్తుడనైన నాకు శక్తినివ్వమ్మా అంటున్నారు ఇక్కడ. శక్తినివ్వమ్మా అనడానికి ముందు మనకు రెండు అర్హతలు ఉండాలి. ముందు సక్తత. ఏమిటా సక్తత? అమ్మవారి పాదాలని అర్చించడంపై సక్తత. అంటే ప్రేమగా అర్చించాలి ఆ పాదాలని. ఆ అర్చన ఆసక్తితో చెయ్యాలి, కానీ ఆసక్తితో అర్చించడం అది పాదార్చన. ఇక్కడ పాదార్చన అనే మాట ఎందుకు చెప్తారు అని కూడా ఆలోచించాలి. ఇక్కడ పాదాలని అర్చించడము అంటే మన అహంకారాన్ని అర్పించడం. తల పాదాల దగ్గర వంచామంటేనే అహంకారం అర్పించేమని అర్థం. అందుకే అహంకారాన్ని విడిచిపెట్టి అమ్మ పాదాలని ఆశ్రయించిన భక్తుడిని అమ్మ అనుగ్రహిస్తున్నది. ఇక్కడ భక్తి శబ్దం మళ్ళీ వేశారు. ఇక్కడ ఆసక్తితో కూడిన భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటేనే ప్రేమపూర్వకమైన ఆశ్రయము అని అర్థం ఇక్కడ. అందుకే అర్చించడం, ఆశ్రయించడం, ఈ రెండు లక్షణాల వల్ల అమ్మవారు అనుగ్రహం పొందడానికి అర్హత ఏర్పడుతున్నది. అర్హత ఇక్కడ చూపిస్తున్నారు. త్వత్పాదార్చన సక్తం. పైగా అర్చన ఏదో కోరికతోనో దేనితోనో చేయడం కాదు, అర్చన ప్రీతితో చేయాలి. త్యాగరాజ స్వామి వారు చెప్తారు, తులసీదళములతో సంతోషముగా పూజింతు అని ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు. ఈ నామం చదివితే మహిమ ఉంటుంది, ఈ నామం చదివితే అద్భుతాలు జరుగుతాయి, కార్తీక మాసం ఈ నామం చేయాలి, మార్గశిర మాసం మరొక నామం చేయాలి అని పేర్లు చదువుతూ ఉంటారే, వాళ్ళ పద్ధతి వేరు. కానీ అలాంటి లెక్కలు చూడకుండా ప్రేమగా అమ్మవారి నామాన్ని అంటూ, శివనామమో విష్ణునామమో అంటూ, అలాగే అమ్మవారిని, శివుని, విష్ణువుని ప్రేమగా అర్చిస్తే ఆ ప్రేమకు చాలా శక్తి ఉన్నది. అదే ఆసక్తి, అదే భక్తి. అది త్వత్పాదార్చన సక్తం భక్తం మాం కురు శక్తం అని ఈ స్తబకం పూర్తి చేశారు. ఇందులో సుకుమారి అయిన అమ్మవారు అద్భుత కార్యాలను చేయడం అనేటువంటి లీలారచనను చూపిస్తూ, అదే బాలాతత్వంగా భావిస్తూ, అమ్మా ఈ శ్లోకములు నీకు సంతోషం కలిగించుగాక అంటున్నారు ఇక్కడ. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ స్తబకంలో 25 శ్లోకములు కూడా మదలేఖ అనబడే ఛందస్సులో రచించారు. ఉమాసహస్రం పరిశోధనలు చేయడానికి పనికొచ్చే ఒక మహాగ్రంథం కూడా. సాహిత్య దృష్టితో పరిశోధన చేస్తే ఇందులోని శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాడిన రకరకాల ఛందస్సులు, నిజానికి ఆధునిక యుగంలో వచ్చినటువంటి సంస్కృత గ్రంథం ఇది. ప్రాచీన కాలంలో కాళిదాసు మొదలైనటువంటి వారు ఉన్న రోజుల్లో సంస్కృత గ్రంథాలు చాలా వచ్చాయి. రాను రాను సంస్కృత భాష అరుదైపోతున్నటువంటి సమయంలో గణపతి ముని గారు ఇంత అద్భుతమైన సంస్కృత కావ్యాన్ని రచించారు. అది గమనించవలసిన అంశం. కేవలం ఇదే కాదు, అనేక సంస్కృత గ్రంథాలు అవలీలగా రచించారు. అంటే పూర్వకవులందరి యొక్క ఒక కలయిక గణపతి మునిగా మనకు కనబడుతుంది. అందుకే భాషాభిమానులు కానీ, సాహిత్యవేత్తలు కానీ, ఇంకా విజ్ఞాన శాస్త్రం మీద,
విశ్వ రహస్యాల మీద ఆసక్తి కలవారు, మంత్రశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు, యోగశాస్త్రంపై అధ్యయనం చేసేవాళ్ళు అందరికీ రీసెర్చ్ చేయడానికి కావలసినటువంటి లక్షణం ఉమాసహస్రంలో కనబడుతుంది. లేకపోతే మదలేఖ అనే ఛందస్సు ఉందని కూడా చాలామందికి తెలియదు. సంస్కృత భాష తెలిసిన వాళ్ళకు కూడా అరుదు ఈ ఛందస్సు. ఆ ఛందస్సుతో 25 శ్లోకాలు రచించారు. ఈ మదలేఖ ఛందస్సు హైరంభ్యో మదలేఖ సంతోషాయ భవంతు. అమ్మా, ఇది హేరంబుని యొక్క మదలేఖ అన్నారు ఇక్కడ. హేరంబుడు అంటే గణపతి. ఇది హేరంబుని మదలేఖ అంటే గణపతి మునినైన నేను రచించిన మదలేఖలు. ఇది దీని యొక్క అర్థం. హేరంబుని మదలేఖ అనే మాటలో మరొక అర్థం ఉన్నది. గణపతి ఏనుగు ముఖంతో ఉంటాడు. మంచి జాతి కలిగిన ఏనుగు చెక్కిళ్ళ నుంచి మదగంధముని స్రవిస్తూ ఉంటుందిట. అది గణపతి యొక్క మదలేఖ. కనుక ఇప్పుడు ఇది గణపతి యొక్క మదలేఖ అంటే గణపతికి మదద్రవం ఎలా వస్తున్నదో అదేవిధంగా ఈ గణపతికి మదలేఖ అనబడే ఛందస్సు ఆ విధంగా వచ్చింది. గణపతిపై నీకు ఎలాంటి వాత్సల్యం ఉన్నదో నాపై అటువంటి వాత్సల్యంతో ఈ శ్లోకములు స్వీకరించి అనుగ్రహించమ్మా. ఏతా పావన గంధా, ఈ మదలేఖలో పవిత్రమైన గంధం ఉన్నది అన్నారు. గంధం అంటే ఇక్కడ సంస్కారము, వాసన అనే శబ్దానికి సంస్కారం అని అర్థం. పవిత్రమైన సంస్కారంతో రచించినటువంటి ఈ శ్లోకములు నీకు సంతోషం కలిగించుగాక. సర్వేష ప్రమదే అంటే ఇంత రచన ఎందుకు చేశాం? భగవతీ ప్రీత్యర్థం, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీతి కోసమే ఈ శ్లోక రచన. సర్వేష ప్రమదే ఇది సంబోధన. సర్వేశ్వరుడు అంటే సర్వమునకు ప్రభు అయిన పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క ప్రమద, ప్రమద అంటే స్త్రీ, పరమేశ్వరునికి ఆనందం కలిగించే ఓ జగన్మాత ఈ శ్లోకములు నీకు సంతోషింపజేయుగాక అని చెప్తూ తర్వాతి స్తబకంలోకి వెళుతున్నాం. అన్నిటి వలన ఇక్కడ కూడా ప్రథమ శ్లోకంలో అమ్మవారి చిరునవ్వును వర్ణిస్తున్నారు. చేసిన వర్ణన చెయ్యకుండా చిరునవ్వును వర్ణిస్తూ అమ్మ అనుగ్రహం మనకు లభించే మహిమ ప్రతి శ్లోకంలో పెట్టారు. అలాంటి మహిమాన్వితమైన ఈ శ్లోకం శ్రద్ధగా అనుసంధానం చేస్తే క్షేమం కలుగుతుంది అనే ఫలశ్రుతిని చెప్తున్నారు. వాణీ సరోరుఘదృశో హయరాజహంసో వక్త్రారవింద నిలయాత్ బహిరాగతాయా ఆలాపకాల దరహాస ఇహ స్థితానాం క్షేమం కరోతు సుతరాం హరసుందరీయ. హరసుందరి, శివుని సుందరి అయిన అమ్మవారి యొక్క చిరునవ్వు మనకి మిక్కిలి క్షేమము కలిగించుగాక. సుతరాం క్షేమం కరోతు. సుతరాం అంటే మిక్కిలి అని అర్థం. మిక్కిలి క్షేమాన్ని కలిగించుగాక. అయితే ఆ నవ్వు ఎలాంటిదంటే ఆలాపకాల దరహాస. ఆలాపకాలం అంటే మాట్లాడుతున్న సమయంలో వచ్చిన నవ్వు. అంటే అమ్మవారు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది. అందుకు ఆ మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఆ నవ్వు మనకి క్షేమం కలిగించుగాక అని చెప్తున్నారు. అప్పుడు మాటతో పాటు నవ్వు ఎలా ఉన్నది అనేది సాహిత్య చరిత్రలోని అద్భుతమైన కవిత్వంతో చెప్తున్న వర్ణన. వాణీ సరోరుహ దృశో హయరాజ హంసో వక్త్రారవింద నిలయాద్ బహిరాగతాయ. అమ్మ యొక్క వదనం నుంచి మాట నవ్వు రెండు కలిసి వస్తున్నాయి, ఏకకాలంలో వస్తున్నాయి. ఎందుకంటే నవ్వుతూ మాట్లాడడం ఎందుకు సంస్కారం. ఎవరినైనా చూడగానే నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ మాట్లాడడం ఉత్తమ సంస్కారం కలవాలనుకుంటుంది. కొందరు మొహం ఎప్పుడు చిరాగ్గా దుమదుమలాడుతూ ఉంటుంది, అదొక దురదృష్టం. ఏం చేస్తాం? నవ్వుతూ మాట్లాడడం ఒక యోగం, సత్పురుషులకు అది ఉంటుంది అంటారు. అందుకే వాల్మీకి రామాయణంలో అనేక చోట్ల రాముడు నవ్వుతూ మాట్లాడతాడని స్మితభాషి, మృదుభాషి, స్మితపూర్వ భాషి ఇలాంటి మాటలు వర్ణించాడు. రాముడు నవ్వు మాట ఒకేలా ఉంటుంది. అలాగే రామాయణ లలితాంబ కూడా నవ్వుతూ మాట్లాడుతుంది. ఈ నవ్వు మాట కలిసి వక్త్రారవింద నిలయాత్, ఆ ముఖపద్మం నుంచి వెలికి వస్తూ ఉన్నప్పుడు ఆ నవ్వు మాట కలిసి ఎలా కనబడుతున్నాయి అనేది అద్భుతమైన ఉపమానం ఇక్కడ చూపిస్తున్నారు. మాటని ఎవరైనా సరస్వతీదేవి అంటారు కదా, పలుకు సరస్వతీదేవి. అయితే సరస్వతీదేవి తెల్లని హంస మీద కూర్చుని కనబడుతుంది. కనుక సరస్వతీదేవిని ధ్యానిస్తే హంస మీద కూర్చున్న సరస్వతీదేవిని చూస్తాం. అందుకు అమ్మవారి మాట సరస్వతీదేవిగా ఉంటే అమ్మవారి నవ్వు హంసలా ఉన్నది. హంస మీద కూర్చున్న సరస్వతి వలె నవ్వుతో కూడిన మాట ఉన్నది అన్నారు ఇక్కడ. అలాగా అమ్మవారి యొక్క ఆ నవ్వు మనకి క్షేమం కలిగించుగా కానీ అద్భుతమైన మాటను చూపిస్తున్నారు ఇక్కడ. వాణీ సరోరుహ దృశౌ హయరాజ హంసౌ వక్త్రారవింద నిలయాత్ బహిరాగతాయా ఆలాపకాల దరహాస ఇహ స్థితానాం క్షేమం కరోతు సుతరాం హరసుందరీయ. ఇక అటుపై అమ్మవారి యొక్క స్వరూపావిష్కారం జరుగుతున్నది. నాదోసి వాగసి విభాసి
చిదస్య ఖండా ఖండీభవంత్యపి చిదస్యఖిలేంద్ర కాంతే తత్తాదృశీం నిఖిల శక్తి సమిష్టిమీశే త్వాం అంతరిక్ష పరిక్లుప్తతనుం నమామి. ఇక్కడి నుంచి మళ్ళీ అద్భుతమైన తత్వ విచారం చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు నిఖిల శక్తి సమిష్టి. ప్రపంచంలో రకరకాల శక్తులు ఉన్నాయి. అన్ని శక్తుల యొక్క సమిష్టి శక్తి అమ్మవారు. ఇది గ్రహించవలసిన అంశం. ఇక్కడ అంటే చిన్న చిన్న శక్తులు ఖండములుగా మనం చూస్తాం. వీటన్నిటి యొక్క అఖండ శక్తి జగన్మాత. అంతరిక్ష పరిక్లుప్తతనం, ఇది చాలా విశేషమైన మాట. ఎన్ని శక్తులైనా అంతరిక్షంలోనే వ్యక్తమవుతుంటాయి. కనుక అంతరిక్షంలో ఉన్న వివిధ శక్తులన్నీ కలిసిపోయి ఒక రూపం ధరిస్తే ఆ రూపమే జగన్మాత. ఈ భావనతో అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇక్కడ ఈ పరిక్లుప్త అనేది చాలా విశేషం. క్లుప్తము అంటే ఒక చోట సమీకరించబడిన అర్థం. పరిక్లుప్తము అంటే సంపూర్ణముగా సమీకరించబడింది. ఏదో కొంత మిగిల్చి కొంత తీసుకురావడం కాకుండా సంపూర్ణముగా సమీకరించుట. రకరకాల మట్టి కణాలు తీసుకొచ్చి మట్టి బొమ్మ చేసినట్లుగా విశ్వములో ఉన్న శక్తినంతటినీ కలిపి ఒక రూపం ఇస్తే ఆ రూపమే తల్లి. అందుకు ఆ తల్లిని భావన చేసినప్పుడు నిఖిల శక్తి సమిష్టిం అనే మాట ఒకటి, అంతరిక్ష పరిక్లుప్తతనం అనే మాట ఒకటి. అంతరిక్ష పరిక్లుప్తతనం చాలా విశేషమైన శబ్దం అండి. ఇది సామాన్యం కాదు. ఇక్కడ అంతరిక్షములో ఉన్న శక్తి అంతా పరిక్లుప్తమైన స్వరూపం. ఇది ఒక అర్థము. అంతరిక్ష పరిక్లుప్తతనం అంటే అంతరిక్షమునందంతటా వ్యాపించిపోయిన స్వరూపము కలది అని కూడా భావన తీసుకోవాలి. ఇక్కడ ఇదే భావాన్ని మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు కొన్ని వందల సంవత్సరాలు ఇతనికి ముందు చెప్పారు. ఆకాశమాదిజననీం శరణం ప్రపజ్యే అన్నాడు ఆ మహానుభావుడు. ఆదిజనని ఆకాశ రూపిణివే నీకు నమస్కారము అన్నారు. ఇక్కడ అనంత ఆకాశ రూపమే అంతరిక్ష పరిక్లుప్తతను. ఆ అంతరిక్షములందు అమ్మవారి శక్తి ఎలాగొస్తోందో ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఈ సృష్టి యందు ఆ శక్తి ఎలా ఉన్నదో మన మనస్సుకు అంత స్ఫుటంగా స్ఫురించేటట్టు వర్ణిస్తున్నారు. ఇక్కడ నాదోసి వాగసి విభాసి చిదస్య ఖండ, నువ్వు నాదమై వాక్కువై కాంతివై చిత్తువై ఉన్నావు తల్లి అన్నారు. ఈ అంతరిక్షములో అమ్మ అలా వ్యాపిస్తుంది. వీటి యొక్క క్రమము, వాటి యొక్క వైభవాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు.